ఖమ్మం నగరంలోని టేకులపల్లి ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రారంభించారు. తెలంగాణ యువత ప్రపంచీకరణతో పోటీ పడేలా సీఎం రేవంత్ రెడ్డి ఏటీసీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు ఖమ్మం నగరంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. టెక్నాలజీ సెంటర్ మనం ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక మంచి ఫెసిలిటీ. మొత్తం ఏటీసీలో 172 సీట్లకు గాను ఇప్పటికే అన్ని సీట్లు కూడా భర్తీ అయ్యాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో మొత్తం 6 కోర్సులు ఉండగా 1 సంవత్సరం విద్యను అభ్యసించే కోర్సులు 3 కాగా మరో 3 కోర్సులు 2 సంవత్సరాలు చేసేటువంటి కోర్సులు ఉన్నాయి. దశాబ్దాల కాలం నాటి సిలబస్ కాకుండా ఆధునిక టెక్నాలజీతో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేశామని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి, పవర్ ప్లాంట్, గ్రానైట్ పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని మంత్రి అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టెక్నాలజీ సెంటర్ మనం ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం ఒక మంచి ఫెసిలిటీ. స్కిల్ డెవలప్మెంట్కి ఖమ్మానికి నేడు ఈ ఏటీసీ అనేది ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్గా నిలవబోతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి డిమాండ్కి తగినటువంటిగా ఐటీఐ కోర్సులు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు కరెంట్ డిమాండ్, ఫ్యూచర్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సు అనేది డిజైన్ చేయడం జరిగింది. మీ అందరికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా మనకి రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఇప్పుడు అక్కడ ఫాక్స్కాన్ అనే ఒక కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంది. వాళ్ళు మీ అందరికీ తెలుసు, ఇదేంటో తెలుసా? ఇవి ఎవరైనా చెప్పగలరా? ఇది ఎయిర్పాడ్స్ అనే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో, ఏది డిమాండ్ ఉంటుందో అది కూడా మీరు డిస్ప్లే చేయాలి. రేపు ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు ఈ జిల్లాలో ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళు కోరుకున్న కోర్స్ చేయగలిగితే దాంట్లో మీరు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు ఆ టాటా కంపెనీ వాళ్ళు ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, ఎవరన్నా ఇక్కడ ఒకళ్ళని పిలవండి. కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సంస్థ మీకు టాటాని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు వాళ్ళని పట్టుబట్టి నా రాష్ట్రంలో నా నిరుద్యోగులకి మళ్ళీ నాకు ఉద్యోగం లేదనే మాట రావద్దు, కాబట్టి వాళ్ళని ఒప్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలు అన్నింటినీ కూడా ఇదే మోడల్ గా తయారు చేశాం. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ఇంకా మెరుగైనటువంటి విద్యని మీకు అప్పచెప్పి 1 year 2 years లోనే మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేసి ఈ సమాజానికి